సిద్దిపేటలోని గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు టీచర్స్ ప్రశాంత్ కుమార్ వరాల, సి సుమన్ వీళ్ళిద్దరు టీచర్స్ కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు పిల్లలకి. ఏంటంటే డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు. డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, డీటాక్స్ అంటే ఏంటి, మనం దేని నుంచి అయినా కానీ మన బాడీని క్లీన్ చేసుకుంటాను డీటాక్సినేషన్ అంటారు. డీటాక్సింగ్ డ్రింక్స్ అవి కూడా ఉంటాయి. ఏంటంటే పొద్దున్నే అల్లము, నిమ్మకాయ, ఉసిరికాయ ఇట్లాంటి వేసుకుని తాగటం. అదే డిజిటల్ డీటాక్స్. డిజిటల్ డీటాక్స్ ఏంటంటే డిజిటల్ అంటే టీవీ నుంచి, కంప్యూటర్ల నుంచి, ఫోన్ల నుంచి, వీటన్నిటి నుంచి దూరంగా ఉండటం అనమాట. డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు వీళ్ళు టీచర్లు. అయితే ఈ టీచర్లకి చూస్తున్నారు కదా, పిల్లల్ని చూసి ఏం అర్థమైంది, పిల్లలు ఫోన్లకి బాగా అలవాటు పడిపోయారు. డ్యూ టు విచ్ వాళ్ళు ఈ ఫోన్లు తప్పితే ఇంకేమి లేదు. ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, ఈ వీడియోలు అన్ని చూస్తూ ఉన్నారు. అదే చదువు మీద శ్రద్ధ పక్కన పెట్టండి, క్లాస్ రూమ్ లో అసలు క్లాస్ వినట్లేదు, ఫోన్ తెచ్చుకుంటే ఎవరైనా అదే చూస్తున్నారు. అదే విధంగా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్లకే అతుక్కుపోతున్నారు, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండట్లేదు. సో ఈ టీచర్లు ఏం చేశారంటే ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పారనమాట, ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని. వెంటనే పేరెంట్స్ దానికి సూపర్ అని చెప్పి వాళ్ళ క్లాస్ సంబంధించి చేసుకుంటారు. వాళ్ళు వేరే క్లాస్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు పిల్లలు. అదే విధంగా కొంతమంది పేరెంట్స్ కూడా జాయిన్ అయ్యారు. అయితే దీంతో అవ్వటంతో చాలా బెటర్ అయింది. వాళ్ళ స్కూల్ టైంలో ఈ ప్రోగ్రామ్ డిజిటల్ డీటాక్స్ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తా, అంటే వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఉన్నాయి, అండ్ బాడీ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అవి చేయడంతో ఇప్పుడు సెలవుల్లో కూడా పిల్లలు మెడిటేషన్ ఇట్లాంటివి చేస్తున్నారనమాట. అయితే వీళ్ళు పెట్టిన డూస్ అండ్ డోంట్స్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఈ 21 డే డిజిటల్ డీటాక్స్ ప్రోగ్రామ్ లో డూస్ ఏంటంటే, ఫస్ట్ ది స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకోవాలి. సెకండ్ ది పుస్తకాలు చదవాలి. థర్డ్ ది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ నేర్చుకోవాలి. ఫోర్త్ ది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి. పేరెంట్స్ చేదోడు వాదోడు పనుల్లో కానీ, వంటల్లో కానీ, వాట్ ఎవర్ ఎటువంటి పనులు అయినా పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి. ఫిఫ్త్ ది ఇది పేరెంట్స్ కి పిల్లల్ని పొలాలకు తీసుకెళ్లి అగ్రికల్చర్ కి సంబంధించి, ఫార్మింగ్ కి సంబంధించి వాటి గురించి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇది పేరెంట్స్ కి అనమాట. సిక్స్త్ ది ఇది కూడా పేరెంట్స్ కే, వాళ్ళు ఏమైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి రివార్డ్ చేయండి. సో దట్ అది హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఇంకా ఇలా చేయాలని ఊతమిచ్చినట్టు బాగా తట్టి అరే బాగా చేస్తున్నారు అంటే ఎలా ఉంటుంది, ఎవరికైనా పిల్లలకి ఆనందంగానే ఉంటుంది కదా. సెవెంత్ ది పేరెంట్స్ పిల్లల్ని పక్కన చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ కి తీసుకెళ్లి అక్కడ వాళ్ళతో పాటు పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి. టూరిస్ట్ ప్లేస్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి, గుళ్ళకి ఏమైనా తీసుకెళ్తే మన ఆర్కిటెక్చర్ గురించి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. పిల్లల గ్రాండ్ పేరెంట్స్ గనక, అమ్మమ్మలో తాతయ్యలు, నానమ్మలో తాతయ్యలు గనక ఇంట్లో ఉంటే వాళ్ళని పిల్లలతో టైం స్పెండ్ చేయమని చెప్పాలి. ఇవన్నీ డూస్ అనమాట. డోంట్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ది పేరెంట్స్ పిల్లలు చదువుతున్నప్పుడు ఫోన్ వాడద్దు ఇంట్లో, అసలు వాళ్ళకి కనిపించేటట్టు కూడా వాడద్దు వాళ్ళు చదువుకుంటున్నప్పుడు. ఎప్పుడు విన్నా, ఎందుకంటే ఇది వింటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, వేరే రూమ్ లో ఫోన్ విని ఏదైనా ఆడియో కానీ, వాడి నచ్చిన సినిమా కానీ ఏదైనా ఉంటే వెళ్ళిపోద్దు మనసు, అట్లాగేస్తుంది. అందుకు సెకండ్ ది అతి గారాభం చేయొద్దు. థర్డ్ ది వాడని తప్పు చేస్తే కొట్టటము, గట్టిగా దండించటం కాకుండా ఎడ్యుకేట్ చేయండి. అరే నాన్న ఇలా కాదురా, అరే తల్లి ఇలా కాదురా అని చెప్పి ఎడ్యుకేట్ చేయండి. ఇంకా ఇలా డిజిటల్ డిటాక్స్ సంబంధించిన ఎక్సర్సైజ్, సూర్య నమస్కారం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, మన బాడీ హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఇలా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ కావచ్చు, ఇలాంటివన్నీ నేర్పించారు. అయితే పిల్లలు స్కూల్ ఉన్నంత వరకు టీచర్స్ వెంటనే ఉండి చెప్తా ఉంటారు కదా ఇలా. అయితే హాలిడేస్ లో కూడా పిల్లలు దానికే అలవాటు పడి ఆ మెడిటేషన్ కానీ, సూర్య నమస్కారం ఇలాంటి చేస్తా ఉన్నారు. ఇది మార్పు అంటే పిల్లల్లో ఈ మార్పు వచ్చింది. పేరెంట్స్ ఆర్ సో హ్యాపీ, యాజ్ వెల్ as టీచర్స్ వాళ్ళ నచ్చిన పని వాళ్ళ, అదే విధంగా టీచర్స్ కూడా వాళ్ళు ఇనిషియేట్ చేసింది బాగా వర్క్ అవుతుంది అనడంతో చాలా హ్యాపీ. ఇది ప్రతి స్కూల్లో ఈ టీచర్స్ అందరూ ఆదర్శంగా తీసుకొని చేస్తే విచ్ ఇస్ రియల్లీ గుడ్.